అమ్మ సముద్రుడు పక్షి కథ చెప్పవా? హ్మ్. ఒక సముద్రం తీరాన అంటే ఒడ్డున ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక నెస్ట్ ఉండేది. ఆ నెస్ట్‌లో మామ్ పక్షి, డాడ్ పక్షి ఉండేవి. వాటికి 2 ఎగ్స్ కూడా ఉండేవి. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ సముద్రము ఒక పెద్ద అలొచ్చేది. ఆ గుడ్లన్నీ తీసుకెళ్ళిపోయేది. అప్పుడు మామ్ పక్షి అంటుంది, డాడ్ పక్షితో మనం ఇక్కడ ఉండొద్దు. ఈ సముద్రుడు మన పిల్లల్ని బతకనివ్వడు. మన ఎగ్స్‌ని తీసుకెళ్ళిపోతున్నాయి. వేరే ప్లేస్‌కెళ్దాము అంటుంది. కానీ డాడ్ పక్షి వినడు. మనం ఇక్కడే ఉందాము. మనకి దేవుడు గరుత్మంతుడు. ఆయనకి దండం పెట్టుకుంటే ఈ సముద్రుడితో పోరాడైనా సరే మన గుడ్లు మనకొస్తాయి అంటుంది. అయినా వినకుండా అలాగే ఉండడం వల్ల ఏమవుతుంది? మామ్ పక్షి మళ్ళీ గుడ్లు పెడుతుంది. మళ్ళీ సముద్రంలో నుంచి పెద్ద అలొచ్చి గుడ్లు తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు మామ్ పక్షి బాధగా కూర్చొని ఉంటుంది. ఇంక ఈ బాధను చూడలేక డాడ్ పక్షి గరుత్మంతుడు జేజు ఉంటాడు గదా! దండం పెట్టుకొని మా గుడ్లన్నీ తీసుకెళ్ళిపోయాయి అని వేడుకుంటాడు. అప్పుడు ఆ గరుత్మంతుడొచ్చి సముద్రుడితో ఫైట్ చేసి ఆ గుడ్లని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాడు. ఓకే. అలా బలవంతులతో మనము యుద్ధం చేయలేనప్పుడు తెలివిగా వ్యవహరించాలి, ప్లాన్ వేయాలి అని తమ్ముడు నక్క ఎద్దుతోటి చెప్తుంది. అప్పుడు ఎద్దంటుంది, ఇలాంటి ఉపాయాలు లాంటివి నేను చేయను. నాకు పౌరుషం ఉంది, నాకు బలం ఉంది. నేను డైరెక్ట్‌గానే యుద్ధం చేస్తాను. ఆ సింహం అంతు చూస్తాను అని చెప్తుంది. ఇంక ఇదే అవకాశమని పరిగెత్తుకుంటూ తమ్ముడు నక్క సింహం దగ్గరికెళ్ళి లేనిపోనివన్నీ చెప్పి, ఇలాగా ఆ మూర్ఖుడు ఎద్దు మీతోటి యుద్ధం చేయాల్సిందే, మీ అంతు చూడాల్సిందే అన్నాడు అని లేనిపోనివన్నీ చెప్పేస్తుంది ఇంకా. అప్పుడు సింహం ఊరుకుంటాడా? సింహం కూడా యుద్ధానికి రెడీ అవుతాడు. ఈ యుద్ధం ఎవరు గెలిచారు? తెలియాలంటే వచ్చే వారం వరకు వెయిట్ చేయాల్సిందే. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ.